అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షి వ్లాగ్స్. ఈరోజైతే పాయసం చేస్తాను, ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే 2 లీటర్స్ మిల్క్ని అయితే తీసుకుని ఇలా సిమ్లో పెట్టుకుని వాటిని అయితే మరిగించుకుంటున్నాను. ఈ లోపల ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా అయితే సేమియాలు, ఇంకా పాయసం చేసే ముందు 10 మినిట్స్ అయితే సగ్గు బియ్యాన్ని వాటర్లో అయితే నానబెట్టుకున్నాను. ఇంకా పాయసం చేయాలంటే మెయిన్గా కావాల్సింది డ్రై ఫ్రూట్స్. మనం పాయసం చేసుకుని తినడంలో ఫస్ట్ ఏం కావాలి, ఏం వెతుక్కుంటాం, డ్రై ఫ్రూట్సే కదా. ఇంకా అందులోకి కాజు, కిస్మిస్, బాదం, ఇంకా షుగర్. ఈసారి అయితే నేను షుగర్తో చేస్తున్నాను. ఎక్కువ శాతం నేనైతే బెల్లంతో చేస్తాను, కానీ ఈసారి షుగర్తో చేస్తున్నాను. మన ఆరోగ్యానికి బెల్లమే మంచిది. ఇంకా సేమియాని అయితే 5 మినిట్స్ అయితే ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల అయితే పాలు మరుగుతూ ఉంటాయి. నేనైతే 2 లీటర్ మిల్క్కి 1 గ్లాస్ మాత్రమే వాటర్ అయితే యాడ్ చేశాను. అస్సలు చిక్కపడిపోకుండా మనం మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ టైం వరకు కూడా ఇలానే ఉంటుందన్నమాట. నేను చేసిన పాయసం అయితే అలానే ఉంటుంది. మరి మీరు చేసిన పాయసం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇలా చేసుకుంటే మాత్రం అస్సలు చిక్కపడిపోదు, గట్టిగా కూడా అవ్వదు. ఇంకా నేనైతే 10 మినిట్స్ ముందైతే ఈ సగ్గు బియ్యం నానబెట్టాను కదా, ఇంకా సేమియాలు వేసిన తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. చాలామంది అయితే ఫస్ట్ సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టి అలా ఏదో రకరకాలుగా చేస్తారు. అలా చేసే కంటే ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇందులోకి స్మెల్ కోసం, టేస్ట్ కోసం లాలిక్కాయలు, ఇంకా లాలిక్కాయలు కూడా నేనైతే ఇందులో వేసేసుకున్నాను. లాలిక్కాయలు వేసుకున్న తర్వాత పాలల్లో, మరుగుతున్న పాలల్లో మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇందులోకి షుగర్, ఎక్కువగా నేను బెల్లంతో చేస్తాను. నేను కువైట్లో ఉన్నప్పుడు మా ఆయన ఎన్నిసార్లు సేమియా అడిగితే అన్నిసార్లు చేశాను అనమాట. అన్నిసార్లు కూడా సేమ్ ఇలానే వచ్చింది. అక్కడైతే నేను ఎక్కువగా బెల్లం యూస్ చేసి చేసేదాన్ని. బెల్లం మన హెల్త్కి మంచిది. ఈసారి అయితే షుగర్తో చేశాను. చూసారా ఎంత బాగుందో. ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చేస్తున్నాను. అందరూ నెయ్యి వేసి చేస్తారు, నేను నెయ్యి అయితే స్కిప్ చేశాను. ఎందుకు అంటే మా ఇంట్లో అందరూ నెయ్యి తినరు, అందుకనేసి నేనైతే బాదంని అయితే స్కిప్ చేసేసి వీటిని అయితే ఇలా కొంచెం ఫ్రై చేసి ఇందులో అయితే వేసేసాను. చూసారా లాస్ట్ వరకు కూడా అస్సలు చిక్కపడిపోకుండా పాయసం చూడండి ఎంత మిల్కీగా ఉందో. ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుందన్నమాట. నేనైతే బాదంని ఇప్పుడైతే వేయను, ఎందుకు అంటే మధ్యలో వేస్తే బాదం మెత్తగా అయిపోతుంది. అదే కొంచెం పాయసం చల్లారిన తర్వాత వేస్తే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా సేమ్ నేను చేసినట్టు ట్రై చేయండి. నా వీడియో చూసిన వాళ్ళు ఫైనల్గా అయితే చూసారు ఎన్ని బాదము. నా వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్, షేర్ అన్నీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.